ఎన్నికలకు వేలాయే. స్థానిక సంస్థ జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి మంచి జోష్ మీద ఉంది కాంగ్రెస్ పార్టీ. ఆ జోష్ తోటి ఇక గెలిచినామని ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాల్సిన అవసరం వచ్చింది. మరి నిజంగా బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ గెలిచింది జూబ్లీహిల్స్ లో, ఆ ఎఫెక్ట్ ఏమన్నా ఎన్నికల మీద పడుతుందా అన్నా? ఎన్నికల మీద పడుతుందంటే ఇప్పుడు ఆ ఎన్నిక హైదరాబాద్ వరకు ఉంటుంది, అది జిహెచ్ఎంసీ పరిధి వరకే ఉంటుంది. ఇదేమో గ్రామ స్థాయిలో ఎన్నికలు, గ్రామ సమస్యల మీద ఎన్నికలు ఉంటుంది. దాని మీద డిబేట్స్ చాలా దీనికి తేడా ఉంటుంది. అంటే ఆడ గెలిచిన వీడ కూడా గెలుస్తాం అనేది ఉండదు. ఇక్కడ వ్యక్తుల మీద ఆధారపడి ఉంటుంది, కొంత వ్యక్తుల మీద ఉంటుంది. రెండోది లోకల్ సమస్యల మీద ఉంటుంది. ఒకసారి చదువుకుందాం. ఎన్నికలకు వేలాయే, జిల్లాల వారీగా గెజిట్లు ప్రచురించిన కలెక్టర్లు. ఇది ఒకసారి చదివిన తర్వాత ఎలక్షన్లు ఏ రోజు రాబోతున్నాయి నోటిఫికేషన్ అనేటువంటిది ఇది చెప్పుకుందాం. ప్రతులను ఎస్సీకి సమర్పించిన సర్కారు. ఎస్సీసీ స్టేట్ ఎలక్షన్ కమిషన్, సిఈసి అంటే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్. సో ఇప్పుడు మన రాష్ట్రంలో స్థానిక సంస్థలు నిర్వహించేది ఎస్సీసీ స్టేట్ ఎలక్షన్ కమిషన్. దానికి రాష్ట్ర కమిషనర్ గా రాణి కౌముదిని ఉంది, రైట్. వాటి ఆధారంగా షెడ్యూల్ ని సిద్ధం చేయనున్న స్టేట్ ఎలక్షన్ కమిషన్ 26న పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ఛాన్స్. డిసెంబర్ 11, 15, 19 తేదీల్లో పోలింగ్ జరిగే అవకాశం. కోడ్ అమల్లోకి రానున్న నేపథ్యంలో చీరల పంపిణీ, వడ్డీ మాఫీ పథకాల అమలును వేగవంతం చేసిన ప్రభుత్వం, రైట్. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే 26 తారీఖు లేదా 27 తారీఖు లేదా 10, 11 అనుకున్నాం. అయితే 10, 11 తారీఖు వచ్చే అవకాశాలు ఉన్నాయా? అంటే అవకాశాలు అంటే మెండే అవకాశాలు మాత్రం ఈ డేట్ లో వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఆయన వార్షికోత్సవాలు చేసుకోవాలంటే చీరలు అనేది సోనియా గాంధీ పుట్టినరోజు నాడే మంచు 26న పక్క వస్తా అంట నోటిఫికేషన్, ఎలక్షన్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే నిన్న జడ్జి లేడు, హైకోర్టు సంబంధించిన జడ్జి లీవ్ లో ఉండు. ఈ రోజు ఏమైనా అయ్యే అవకాశం ఉంటే రేపు వస్తుంది, లేకపోతే 29 వరకు వచ్చే అవకాశం ఉంది. 26 లేదా 27 2 రోజులలో ఎప్పుడైనా రావచ్చు. అయితే వాస్తవంగా మనం ఏమనుకున్నాం అంటే డిసెంబర్ 10, 11 తారీఖు వస్తాయి. ఈ 1 నుండి 9 వరకు ప్రజాపాలన ఉత్సవాలు ఉంటాయి. దీంట్లో గడప గడప కాంగ్రెస్ పార్టీ పోతుంది అని అనుకున్నాం. కానీ ఆ ప్రజాపాలన పక్కన పెట్టేసి జోష్ తగ్గుతుంది ఇంకా. అంటే రేవంత్ రెడ్డి ఎత్తుగడ ఏముందంటే మన ఎన్నికలు అయ్యాయి కదా, కొంత గ్యాప్ వస్తే మళ్ళీ ఏమైనా తగ్గే అవకాశం ఉంటుందేమో అని, గ్రాఫ్ తగ్గే అవకాశం ఉంటుంది అనుకోండి. సో ప్రజాపాలన పక్కన పెట్టేసి చీరల వంతులు స్టార్ట్ అయింది కదా, చీరలు ఒకటి వడ్డీ సంబంధించిన ఇట్లా అకౌంట్లో వేస్తారు. అంటే మొత్తం మీద మహిళలకు సంబంధించిన ఓటు బ్యాంకును అది గ్రామ స్థాయిలో చెప్పుకుంటున్నాడు, తీసుకోవడం కోసం చీరలు మంచినాము చెప్పుకోవడం జరుగుతుంది. కొంత డిస్టర్బ్ జరుగుతుంది. కాంగ్రెస్ నాయకులు లేకుండా ఇట్లా వంచుతాం అనేది జరుగుతున్నట్టు. సో ఇప్పుడు ఆపితే రేపు నోటిఫికేషన్ వస్తే ఆ చీరలు మళ్ళీ వెనక పోవాల్సిందే, వీల్లేదు. కాంగ్రెస్ పార్టీ నష్టమైంది. అంటే అందు గురించి నేను కలెక్టర్లు ఏం చెప్పినట్టే ఎటువంటి ఈ రోజు కంప్లీట్ గా చెప్పినాడు, ఇలా కంప్లీట్ చేయాలి, రేపు నోటిఫికేషన్ వస్తుంది. అంటే కంప్లీట్ చేయడానికి ఇట్లా గ్రామ స్థాయిలో చాలా ఇబ్బంది ఉంది. ఏది ఇప్పుడు మహిళా సంఘాలకు ఇచ్చింది కదా, ఇదివరకు ఏమో పేరు రాసుకొని ఇచ్చేది. ఇప్పుడు ఏం చేస్తారు, ఫోటో అంటే మిస్ కాకుండా కళ్ళ ఫోటో తీసుకొని, రెండోది ఆధార్ కార్డు రాసుకోవడం వల్ల గ్రామంలో సమవాన సంఘాలలో ఉన్న సభ్యులకే అంటారు కదా, అందరికి ఇస్తారు. రేషన్ కార్డు అందరికి ఇస్తారు. రేషన్ కార్డు అంటే ఇంటికి ఒక్కరే 2 అయినా అన్ని ఇస్తారా? అంటే ఒక ఇంట్లో 2 మహిళల నుండి అలాగే ఇస్తారు, ఇద్దరికి ఇస్తారు. అంటే ఈ సమభావన సంఘాల సభ్యులు అదొక బాగా ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకు, సెకండ్ ఇస్తారు అట్లా. రైట్. కాకపోతే ఇది ఇంతవరకు అయితే నమ్మకం లేదు. ఎందుకంటే ఇట్లా తీస్తే నిన్న ఒక గ్రామంలో 100 మంచలే, ఏ గ్రామంలో మినిమం 500, చిన్న గ్రామంలో 500 ఉంటారు. పెద్ద పెద్ద గ్రామాలు ఉంటాయి, పెద్ద పెద్ద గ్రామాల 3000, 2000 ఓట్లు ఉంటాయి. వాళ్ళకు చీర మంచి ఏ సాధ్యం అవుతుంది, అట్లా టైం పడుతుంది. మరి ఎంతవరకు అవుతుంది? మొత్తం మీద మూడు దఫాలుగా ఒకటేమో 11 తారీఖు, రెండో దఫా 15 తారీఖు, రెండో దఫా 19 3 ఫేజ్లలో అవుతున్నాయి. అంటే ఈ పోలీసు, టీచర్లు, రెవెన్యూ సిబ్బంది, అధికార యంత్రాంగం సరిపోదు కాబట్టి ఫస్ట్ 11 తారీఖు ఒక దఫా, ఆ తర్వాత 15 తారీఖు, తర్వాత 19 తారీఖు 3 దఫాలుగా గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగబోతుంది. 90% 26 లేదా 27th రోజు వచ్చే అవకాశం ఉంది. 99% 26 లేదా 27th రోజు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి. దీంట్లో
చెప్పుకోవడానికి 42%. అవును. కానీ వాస్తవంగా జరిగే 42% లేదు, పాత రిజర్వేషన్ లేవు, 23% రిజర్వేషన్ వస్తుంది. ఇక కాంగ్రెస్ పార్టీ పరంగా మేము ఇస్తాము అంటే అది చెల్లదు. ఇక ఒక ఊర్లు ఇచ్చినా ఇంకో ఊర్లు ఇవ్వకపోవచ్చు. కాంగ్రెస్ ఇచ్చిన ఇప్పుడు మా జిల్లా స్టేట్ స్థాయిలో మా జిల్లా స్థాయిలో చెప్తున్నారు. అవును. గ్రామ సభ ఏమైందంటే అక్కడ రెడ్డి సంబంధించిన సామాజిక వర్గం ఇంట్లో కష్టపడ్డా నేను వేస్తాను, నా ఇష్టం అంటాడు, ఇండిపెండెంట్ గా వేస్తాను. లేకపోతే పార్టీ మండల పార్టీ ఇట్లా బీసీకి ఇచ్చింది అనుకో ఇండిపెండెంట్ పోటీ ఇస్తాడు, అంతే రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తాడు. దానివల్ల బీసీలు నష్టమైంది. అప్పుడు చట్టం ఏం చేయలేదు. మొత్తం మీద స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశాలు మనకు కనబడుతున్నాయి.